ఈ రేగి పనులు చూస్తా ఉంటే చిన్నప్పుడు మేము జరిగిన జ్ఞాపకాలన్నీ మీకైతే షేర్ చేసుకోవాలని చెప్పి మీ ముందుకైతే వచ్చా నేను. మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉన్నది, రేగి చెట్టు మాదే. ఆ చెట్టు కాడికి ఎవరన్నా రానియాలని కూడా మేమైతే ఈ ఊరిని పిల్లల్ని రానిచ్చేవాళ్ళం కాదు. మాతో పాటు ఆడుకుంటేనే, మాకు లెక్కిచ్చేనే, మాకు తినేటిస్తేనే మాకు రేగి పండ్లు ఇస్తామని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆటలు గోలీలాట గాని, అలాగే కోతిమచ్చ గాని, లేదా కబడ్డీ గాని ఏ ఆట ఆడాలన్నా కూడా ఈ రేగి పండ్లు మాతో పాటు ఆడితేనే రేగి పండ్లు ఇచ్చేవాళ్ళమే అని చెప్పి చాలా మటుకు బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళం మేము పిల్లోల్ని. అప్పుడు కాలాల్లో ఇప్పుడైతే రేగి పండ్లు గాని, అసలు తినేదానికి కూడా పిల్లోలు కూడా ఆశపడరు. అసలు గోలీలాట కూడా ఎవరు ఆడడం లేదు. అప్పుడు కాలంలోనే అన్నీ పోయినాయి. పాత కాలంలో ఉండేటివి మళ్ళా వస్తే చాలా బాగుంటాది. చాలా ఆనందంగా ఉంటారు ప్రజలు గూడా. ఇలా ఎంతమంది బ్లాక్‌మెయిల్ చేసి మీరు పిల్లోల దగ్గర లెక్క తీసుకొని ఆడిపించుకోవడానికి ప్లాన్ చేసినారో కామెంట్‌లో చెప్పండి. నాకైతే ఫుడ్ చూడండి, మటన్ ఏమిచ్చారో ఒక తలకాయ అయితే మాకు ఇచ్చేసారు. మేము తినలేక పక్కింటి ఆయనకైతే ఇచ్చేసాము. విశాఖపట్నం నుంచి ఒక అతను కొత్తగా వచ్చాడని చెప్పాను కదా! ఆ అన్న నేను ఇద్దరం తిన్నాము. ఒక ప్లేట్ అయితే ఆ అన్నకి వండిచ్చినాను. కొత్తదైతే ఇక్కడ ఉండే అతనికి ఇచ్చేసాను, బెంగాలీ అతనికి. కువైట్‌లో మటన్ అయితే చాలా ఇష్టపడతా. ఇండియాలో గాని ఎప్పుడే గాని మేకపోతు కూర గాని, పొట్టేలు కూర గాని ఎప్పుడు తినలేదు నేను. ఒక వీడియోతో మీ ముందుకొస్తా. ఓకే, బై.